ఎక్సలెంట్గా ఉన్నాయండి. రోడ్డు పక్కన అసలు ఫ్లవర్ పార్క్స్ కానీ అసలు సూపర్ అండి, చాలా బాగున్నాయి. మీరు ఒకవేళ వస్తే బస్సు ఎక్కే పని అయితే కొండ మీదకి ఏసీ బస్సు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే దానికి అద్దాలు చాలా పెద్దవి ఉంటాయి, మనకి విజువాలిటీ అనేది చాలా మ్యాక్సిమం కనపడుతుంది. అసలు పైకి వెళ్ళేటప్పుడు అసలు తిరుమల మొత్తం అసలు సూపర్ ఉందండి. ఒకసారి మీరైతే తిరుమల వచ్చేటప్పుడు అయితే మాత్రం మనకి ఏసీ బస్ అయితే ప్రిఫర్ చేయండి అండి. 110 రూపీస్, దానికి దీనికి 20 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. ఎక్సలెంట్ అండి, విజువల్స్ అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారండి. కొండపైకి వెళ్ళిన తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్లో నుంచి బస్ దిగిన తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగానే మాధవ నిలయం అని టీటీడీ వాళ్ళది ఒక పెద్ద కాంప్లెక్స్ అయితే ఉంటుందండి. అక్కడ ఏంటంటే లాకర్స్, మనకి స్నానం చేయడానికి అన్ని ఫెసిలిటీలు అవైలబుల్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిపోయి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా తలనీలాలు ఇచ్చే వాళ్ళకు కూడా కింద తలనీలాలు ఇవ్వచ్చండి. మాధవ నిలయం నుంచి బయలుదేరి లేపాక్షి సర్కిల్ అని వస్తుందండి. మనం అక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతే టెంపుల్ వస్తుంది. అక్కడ పైన మనకి లెఫ్ట్ సైడ్లో దర్శనానికి వెళ్ళడానికి బస్సులు ఆగుతాయండి. అక్కడ నుంచి మనం ఏసీటీ సర్కిల్ దగ్గరికి వెళ్ళాలండి. ఏసీటీ సర్కిల్ దగ్గరికి వెళ్ళాక మనకి అక్కడ ఏసీటీ సర్కిల్ ఆఫీస్ ఒకటి ఉంటుంది, అక్కడైనా కనుక్కోవచ్చు. లేకపోతే లోపలికి డైరెక్ట్గా వెళ్ళిపోతే 300 రూపాయల టికెట్ వెళ్ళే వేలోనే మనల్ని కూడా పంపిస్తారండి. ఈ 300 రూపీస్ టికెట్ లైన్ వచ్చేసరికి 11 గంటల తర్వాత ఓపెన్ చేస్తారు. దర్శనానికి వెళ్ళే వాళ్ళు ఒక 1 అవర్ ముందు వచ్చి అయితే ఇక్కడ ఉండాలండి. మనకి టికెట్లో ఇచ్చిన దర్శనం టైమింగ్ కన్నా ఒక 1 అవర్ ముందు ఇక్కడ వచ్చి ఉన్నట్లయితే మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చండి. దర్శనం వచ్చేసరికి 1 అవర్లో కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.